హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రము అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, స్వతంత్రము అనంటే మనకు అర్థమయ్యేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అనుకునేటువంటి విషయం ఏంటంటే, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకడం అని అనుకుంటున్నారు. దానిని స్వతంత్రం అని అనుకుంటున్నారు. చాలామంది ఆలోచన అదే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నన్ను అడిగేది ఎవడు, నాకు అడ్డొచ్చేది ఎవడు, నన్ను ఎదిరించేది ఎవరు, నా ముందు నిలిచేది ఎవరు అన్నట్లుగా పోటాపోటీగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు మనకు కనపడతాయి. అయితే వాస్తవం ఏంటి? ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు ఒక పాట పాడాడు. ఆ పాట పాడితే దానికి వ్యతిరేకంగా దాన్ని మేము ఎదిరించాలని సంఘస్థులు విశ్వాసులు ఇంకో పాట పాడారు. భయపడనే వద్దు, వెన్నుచూపనే వద్దు అని నేను పాడబడితే ఆ విశ్వాసులు ఏం పడతారంటే, రాజులు మనకెవ్వడు లేడు, అంటే మన మీద ఎవడు లేడు, మన మీద అధికారం లేదు అని పాట పాడుతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ స్వతంత్రం అంటే ఏంటి? మన మీద ఎవరు ఉండకుండా ఉండటమా? పిల్లలు అనుకుంటున్నారు, తల్లిదండ్రులు నా మీద అధికారం పెత్తనం ఏంటి, నువ్వు తండ్రివైతే అవ్వచ్చు, తల్లివైతే అవ్వచ్చు, నా మీద నీ పెత్తనం ఏంటి అని అనుకుంటున్నారు పిల్లలు. భర్త గురించి భార్య అనుకుంటుంది, నా మీద ఇతని పెత్తనం ఏంటి, నా తల్లిదండ్రులే నన్ను ఏమనకుండా పెంచారు అని భార్య అనుకుంటుంది. భర్త అనుకుంటున్నాడు, నిన్నగాక మొన్న వచ్చిన ఈ అమ్మాయి నా మీద పెత్తనం చెలాయిస్తుందేంటి, నా మీద అధికారం చూపిస్తుందేంటి, మా అమ్మ నానే నన్ను ఏమనలేదు అని అతను అనుకుంటున్నాడు. స్టూడెంట్స్ అనుకుంటున్నారు, అసలు మా అమ్మ నాన్న కానీ, మా ఇరుగు పొరుగు వారు కానీ, మా బంధుమిత్రులకు కానీ లేనటువంటి ఆ అథారిటీ లేదా మా మీద వీళ్ళకి ఎవరిచ్చారు అని స్టూడెంట్స్